హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా ఉప్మా చేయబోతున్నాను. ముందుగా నూనె పోసుకొని కొంచెం తాలింపులు పల్లీలు వేసాను ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఇంట్లో ఎప్పుడు ఉంచరు, తినేస్తారు. ఇంకా కొంచెం అవ్వకుండా ఉండాలంటే ఇదే మనకు జీడిపప్పు. ఇవన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగేలోగా అన్నం ఏమైందో చూద్దాం. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. టిఫిన్లు, క్యారేజ్ అన్నీ అవ్వాలి కదా. ఒక్కొక్కరు అయితే బాయిల్ ఎగ్స్ తింటారు. పని తొందరగా కావాలంటే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి బియ్యంతో పాటు పెట్టేసామంటే అన్నం ఉడికేలోపు అయిపోతుంది. మళ్ళీ పగలకుండా ఎటుపక్క పెట్టామో చూసుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఒలిసి ఇచ్చేస్తే ఒకళ్ళు టిఫిన్ అయిపోతుంది. పని తొందరగా అయిపోతుంది. ఎలా సేవ్ చేసుకోవాలో టైము అలా సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా అయిపోయింది. వాటర్ పోసేసుకున్నాను. మనకు టైము కలిసి వస్తుంది. గ్యాస్ కూడా మిగులుతుంది ఫ్రెండ్స్. విడివిడిగా ఉడకబెట్టాలంటే లేట్ అవుతుంది. అన్నం వండేటప్పుడు అన్నంలో వేసేసామంటే గుడ్లు పొంగి వచ్చేటప్పుడు ఉడికిపోతాయి ఫ్రెండ్స్. తీసేసేయాలి. పొంగి వచ్చేటప్పుడు తీసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ అన్నం గట్టిగా అత్తేసరి పెట్టేవాళ్ళు ఎగిరిపోయిన దాకా ఉంచారంటే పగిలిపోయి అన్నం అంతా పాడైపోతుంది. ఇలా తీసేసుకోవాలి. నేను ఎక్కడ పెట్టానో గుడ్లు ఏ మూలన పెట్టానో నాకు తెలుసు కాబట్టి అసలు పగలకుండా తీసుకోవాలి. చూసారుగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్నం అంతా లెవెల్ చేసేసి సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తే అన్నం రెడీ అయిపోతుంది. మనం కూడా ఇదో మొత్తం కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒలిచి పెడతాను. పాలు గుడ్డు ఇస్తే తినేసి వెళ్తారు. మాకైతే సేమియా ఉప్మా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎసరైతే మరిగిపోయింది. సేమియాలు కూడా ముందే కొంచెం వేయించుకొని లైట్గా ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. అప్పటికప్పుడు వేపి వండాలంటే అవ్వదు. డైరెక్ట్గా వేస్తే కొంచెం ముద్ద అవుతుంది. కొంచెం ఆయిల్ లేకుండా వేపేసి పక్కన పెట్టుకున్నామంటే ఉప్మా రవ్వ కానీ సేమియాలు కానీ అలా చేసి పెట్టుకుంటే పురుగు పట్టదు, పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మగ్గిస్తాను. అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడిలాడుతూ వచ్చిందో. త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం, ఇంకా టేస్ట్ వచ్చింది. ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ ఉప్మా. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్గా వంట అయిపోయింది. మామిడికాయ పచ్చడి, పప్పు వండాను ఫ్రెండ్స్. పెసరపప్పును ఆకుకూర వేసి వండాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టాను, నిన్న చేశాను. ఇంకా పప్పు మామిడికాయ పచ్చడి ఇదే ఫ్రెండ్స్ ఈరోజైతే. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి.